2014లో తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయినావు, ఆర్థిక మంత్రిగా. ఏందని నువ్వు పని ఏం చేసింది? కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం సాయంత్రం పూట ఒక దుకాణం ఏర్పాటు చేసుకొని కమిషన్ లేకుండా ఎవరు కాంట్రాక్ట్ చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా? కమిషన్ లేకుండా కాంట్రాక్ట్ చేసి నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడతావా? బీఆర్ఎస్ పార్టీలో పాపాలు చేసి బీజేపీలో కడుక్కుంటా పోయి నువ్వు అసలు మనిషివేనా? అసలు ఒక మహానటుడిగా మాట్లాడుతున్నాడు కూర్చొని. ఎస్వి రావు రంగారావులుగా మన డైలాగ్ కూర్చొని. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత, కేటీఆర్ తర్వాత, హరీష్ రావు తర్వాత ఎవరో దుర్మార్గుడు అంటే అప్పట్లో ఈటెల రాజేందర్ మాత్రమే.